వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్ డే 2 ఆఫ్ కడప ట్రిప్. ఇవాళ అహోబిలం వెళ్తున్నాము. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము మార్నింగ్. హాయ్ చెప్పు రుద్రు. హాయ్ చెప్పు. హాయ్. అందరు బిజీ కబుర్లు ఆడుకుంటున్నారు. మీకు ఇప్పుడు అహోబిలం వెళ్తున్నాము. అహోబిలం నరసింహస్వామి టెంపుల్ పులివెందులకి 126 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మేము మార్నింగ్ టిఫిన్ తినేసి 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఇంచుమించు 11 అయిందనమాట. 3 hours టైం పట్టింది. ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆళ్లగడ్డకి 26 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎగువ అహోబిలం దిగువ అహోబిలం అని 2 అహోబిలాలు ఉంటాయి. ఫస్ట్ అయితే ఎగువ అహోబిలం చూడడం కానీ పైకి వెళ్ళాము. మేము వెళ్ళింది తొలి ఏకాదశి కాబట్టి 4 kilometers ముందే ఆపేశాడనమాట వెహికల్స్ అన్నిటినీ. సో అక్కడ నుండి ఫ్రీ బస్ ఉంది. ఫ్రీ బస్లో మేము పైన 4 kilometers వెళ్ళి అక్కడ నుండి స్టెప్స్ ఉంటాయి. 60 steps ఉంటాయి అన్నమాట గుడికి. విష్ణుమూర్తి పరమభక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం కోసం హిరణ్యకశ్యపుడిని వధించిన స్థలం ఇదే. ఇక్కడ హిరణ్యకశ్యపుడిని చీల్చి చెండాడిన నరసింహస్వామి ఉగ్రరూపాన్ని చూసి దేవతలందరూ అహోబలం అహోబలం అని ఆశ్చర్యంతో పొగిడారంట. అందుకే ఈ ప్లేస్కి అహోబిలం లేక అహోబలం అని కూడా పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహ అవతారంలో స్తంభం నుంచి బయటకు వచ్చినట్లు చెప్పే స్తంభాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎగువ అహోబిలం అంటే నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉండే అవతారం అన్నమాట. దిగువ అహోబిలం అంటే లక్ష్మీ నరసింహస్వామి శాంతిమూర్తి అయి వెలిసిన క్షేత్రం. దిగువ అహోబిలం నుండి 8 kilometers ఎత్తైన కొండపైన ఎగువ అహోబిలంలో నరసింహుణ్ణి మనం చూడొచ్చు. హిరణ్యకశ్యపుడిని చంపాక నరసింహుడు ఆనందంతో అహోబిలం కొండల్లో మొత్తం తిరుగుతూ 9 ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలిసారని ప్రతీతి. అందులో జ్వాలా నరసింహస్వామి, అహోబిలం నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, క్షత్రవట నరసింహస్వామి, పావన నరసింహస్వామి ఇలా నవనరసింహులు ఉంటారంట. ఇక్కడ అమ్మవారి పేరు చెంచులక్ష్మి. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశ్యపుడిని చంపాక ఉగ్ర రూపంతో మొత్తం అహోబిలం కొండల్లో తిరుగుతూ ఉంటే దేవతలందరూ ఆ ఉగ్ర రూపానికి భయపడి లక్ష్మీదేవికి ఆయన్ని శాంతపరచమని కోరుతారంట. అప్పుడు శ్రీ మహాలక్ష్మి చెంచులక్ష్మి పేరు గల గిరిజన స్త్రీగా ఉగ్ర నరసింహస్వామికి ఎదురుపడుతుందంట. నరసింహుడు వెంటనే శాంతించి తన్ని పెళ్లాడమని కోరుతాడంట. అందుకే ఇక్కడ అమ్మవారి పేరు చెంచులక్ష్మి. మేమైతే చిన్నపిల్లలు ఉన్నారు, టైం సరిపోదని చెప్పి మెయిన్ టెంపుల్ అయిన ఎగువ అహోబిలం ఒక్కటి చూసుకుని రిటర్న్ అయిపోయాము. ఇంకా 8 నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి కొండపైన, అవన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చు. రిటర్న్ అయినప్పుడు మాత్రం ఫ్రీ బస్లో పైకి 4 kilometers ఎక్కాం కదా, అది బై వాక్ కిందకి దిగిపోయాము. అది స్మాల్ ట్రెక్లా అనిపించింది. చాలా ఫన్ ఉంది. అండ్ అలా దిగుతున్నప్పుడు మా మమ్మీ వెరైటీ ప్లాన్స్ అన్ని చూపించింది. మనకి వినాయకుడి పూజలో పత్రులు ఉంటాయి కదా, అవి ఉత్తరేణి, దేవకాంచనం, రేగు, రావి ఇలా వెరైటీ ప్లాన్స్ అన్ని చూపించింది అనమాట. ఓవరాల్గా అహోబిలం ఫన్ అండ్ డివోషనల్గా చాలా బాగుంది. టైం ఉన్న వాళ్ళు 1 day మొత్తం దీనికి పెట్టుకుని ట్రెక్కింగ్ చేయొచ్చు. అండ్ 8 నరసింహస్వామి క్షేత్రాలు కూడా విజిట్ చేయొచ్చు. రిటర్న్ వచ్చినప్పుడు ట్రెక్ బై వాక్ రావచ్చు. చాలా బాగుంటుంది. నాకు ఏమో బై లక్ ఎప్పుడైనా మళ్ళీ అహోబిలం విజిట్ చేసే ఛాన్స్ వస్తే 8 నరసింహస్వామి క్షేత్రాలు విజిట్ చేయడానికి ట్రై చేస్తాను నేనైతే. అంటారు కదా, పునః దర్శన ప్రాప్తిరస్తు. సో ఇది మొత్తం అహోబిలం నరసింహస్వామి టెంపుల్ గురించి. మేమైతే ఇంటి దగ్గర నుండి పులిహార పట్టుకుని వచ్చామన్నమాట. చూసారా, ఎప్పుడైనా ఇలా ట్రిప్కి వెళ్తున్నప్పుడు, తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు ఒక డబ్బాలో పులిహార తెచ్చుకొని ఎక్కడైనా ఆగి సరదాగా అందరం తింటుంటే చాలా బాగుంటుంది కదా. సో అది ఎక్స్పీరియన్స్ చేయడానికి పులిహార పట్టుకుని వచ్చాము. కిందకు వచ్చేసాక దిగువ అహోబిలంలో మొత్తం ఆళ్లగడ్డకి దగ్గరలో ఒక ప్లేస్ దగ్గర ఆపి మొత్తం అందరం పులిహార తినేసి తర్వాత అక్కడి నుండి గండికోటకి స్టార్ట్ అయ్యాం. గండికోట అహోబిలం నుండి 80 kilometers డిస్టెన్స్లో ఉంది. అంటే 2 hours టైం పట్టిందనమాట మాకు రీచ్ అవ్వడానికి. ఇది కడప డిస్ట్రిక్ట్లో జమల్బండ్కుకి 15 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. గండికోట విలేజ్ మొత్తం ఫోర్టే ఉందన్నమాట. అంటే
గండికోట ఫోర్ట్ అంటాం కదా, అదే విలేజ్ అనమాట. ప్రస్తుతం అయితే కొంతమంది ఉన్నారు అక్కడ, బట్ ఇది టూరిస్ట్ ప్లేసెస్ కింద కన్సిడర్ చేస్తారనమాట. మనం గండికోట విలేజ్ ఆర్ ఫోర్ట్ ఎంటర్ అయ్యేది పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి అనమాట. గేట్లు లోపల నుండి ఎంటర్ అవ్వాలి లోపలికి. కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక మనకి గండికోట గ్రాండ్ కానియన్ మనకి మెయిన్ ఐకానిక్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తాము. అసలు యాక్చువల్లీ గండికోట పేరు ఎలా వచ్చిందంటే, ఎర్రమల్ల మౌంటైన్ రీజియన్లో కింద పెన్నా నది పారుతూ ఉంటే పెన్నా నదికి మధ్యలో ఒక గండి ఏర్పడుతుంది అనమాట. ఆ పైన ఫోర్ట్ ఉంది, అందుకే దీనికి గండికోట అని పేరు వచ్చింది. మనకి లోపల మాధవరాయ స్వామి టెంపుల్ ఉంటుంది, రంగనాయక స్వామి టెంపుల్ ఉంటుంది, ఇంకా జమ్మా మసీద్ ఉంటుంది, ఇంకా గ్రానరీ ఉంటుంది, ఇంకా వెల్ ఉంటుంది అనమాట. నూయ, పాతకాలం నుయ్యలు ఉంటాయి కదా, అంట వాటర్ మంచినీళ్ళు స్టోరేజ్ది, అది ఉంటుంది. ఇంకా మెయిన్ వ్యూ గ్రాండ్ కానియన్ వ్యూ ఉంటుందన్నమాట. అది చిన్న సైజ్ ట్రెక్లా ఉంటుందన్నమాట. ముందు కొంచెం డిస్టెన్స్ నడవాలి, తర్వాత రాళ్ళు ఉంటాయి, అవి ఎక్కి కొంచెం దిగి మళ్ళీ ఎక్కి అలా కొంచెం డిస్టెన్స్ రాళ్ళు మీద ట్రెక్ చేశాక మెయిన్ వ్యూ వస్తుందన్నమాట. అక్కడ నుండి మనం కూర్చుని పెన్నా రివర్ ఫ్లోని చూడొచ్చు. అది గండికోట గ్రాండ్ కానియన్ వ్యూ అన్నమాట.